హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 61 వినిపించబోతున్నాను. వంశీ చేతికట్టుతో బెడ్ మీద కూర్చొని ఉంటాడు. దివ్య కాఫీ కప్తో అక్కడికి వచ్చి కాఫీ తీసుకుని వంశీ గారు అని అంటుంది. వంశీ నిదానంగా ఎడం చేతితో కప్పు అందుకొని దివ్య వైపు చూస్తూ తాగుతుంటాడు. దివ్య అదే కోపంతో మౌనంగా నిలబడి ఉంటుంది. కొద్దిసేపటికి వంశీ ఖాళీ కప్ తనకిస్తూ, చాలా రోజుల తర్వాత నీ చేతి కాఫీ తాగాను, కాఫీ బాగుంది అని అంటాడు. మీకు డిన్నర్లోకి ఏం చేయమంటారు అని అడుగుతుంది. నీ ఇష్టం, ఏం చేసినా ఓకే అంటాడు. పని మనిషి రాజమ్మతో చెప్పి మీ బట్టలు తెప్పించాను, వేడి నీళ్ళు పెడతాను, స్నానం చేయండి అని అంటుంది. నేను స్నానం చేసే కంటే ముందు నీతో కాసేపు మాట్లాడాలని ఉంది, కొద్దిసేపు నా పక్కన కూర్చుంటావా అని అడుగుతాడు. లేదు వంశీ గారు, నాకు కిచెన్లో పనుంది, నేను వెళ్ళాలి, మీరు వెళ్ళి స్నానం చేయండి అని దివ్య కావాలని వెళ్ళిపోతుంది. రాక్షసి ఎంతగా సాధిస్తుందో అని చిరుకోపంగా తిట్టుకుంటాడు. కొద్దిసేపటికి దివ్య వంశీకి భోజనం తినిపిస్తుంటుంది. వంశీ తన ముఖాన్ని గమనిస్తూ దివ్య పెట్టే అన్నం ముద్దలు మౌనంగా మింగుతుంటాడు. ఇలా వంశీ భోజనం పూర్తవుతుంది. కొద్దిసేపటికి దివ్య పడుకోవటానికి కింద చాప వేసుకుంటూ, మీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను లేపండి, వాటర్ కావాలన్నా నేనే తెచ్చిస్తాను, మీరు ఆ కట్టు చేతో ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి అంటూ చాప మీదకు వాలిపోతుంది. దివ్య ప్రవర్తనకు వంశీ కాస్త చిరాకు పడుతూ అలాగే అని ఒత్తి పలుకుతాడు. కొద్దిసేపటికి దివ్య నిద్రపోతుంటుంది. బెడ్ మీద పడుకున్న వంశీ దివ్య వైపు చూస్తూ, మాలినీదేవికి నాకు మధ్య ఉన్న సమస్య ఏమిటో నీకు తెలియకపోయినా ఆ సమస్యను నువ్వే పరిష్కరించావు దివ్య. ఇక్కడేమో నీ మాటలతో మాలినీదేవి గారిని ఎదుర్కోవడానికి నాకు ధైర్యాన్ని నింపావు. అక్కడేమో నీ మంచి మనసుతో మాలినీదేవి గారి మనసును మార్చగలిగావు. ఇంత పెద్ద సమస్యకి నువ్వే సులువుగా పరిష్కారం చూపించావు అని అనుకుంటుండగా దివ్య మేలుకుంటున్నట్టుగా మెసులుతుంటుంది. అది చూసి వంశీ నిద్రపోతున్నట్టుగా కళ్ళు మూసుకుంటాడు. దివ్య లేచి కూర్చొని బెడ్షీట్ కప్పుకుందామని చూస్తూ వంశీ వైపు చూస్తుంది. వంశీ నిద్రపోతున్నాడు అనుకొని లేచి నిలబడి వంశీ దగ్గరికి వచ్చి గాయం తగిలిన వంశీ చేయిని సరిచేసి పెడుతూ బెడ్షీట్ కప్పి వంశీ మొహాన్ని చూస్తూ ప్రేమగా తలను నిమురుతూ, పాపం ఎంత నొప్పిని బాధని భరిస్తున్నారో అని అనుకొని బాధపడుతూ వంశీని అలాగే చూస్తూ తిరిగి చాప మీదకి వచ్చి బెడ్షీట్ కప్పుకొని కళ్ళు మూసుకొని పడుకుంటుంది. వంశీ కళ్ళు తెరిచి దివ్యని చిరునవ్వుతో చూసుకుంటూ, కావాలని పైకి నా మీద కోపం ఉన్నట్టుగా నటిస్తుంది అనుకుంటూ తనని చూస్తూ ఎప్పటికో నిద్రపోతాడు. ఇలా 2 రోజులు గడుస్తాయి. ఒకరోజు రాత్రి దివ్య వంశీకి భోజనం తినిపించి ఇక పడుకోండి అంటుంది. వంశీ దివ్య మొహం వైపు అదోలా చూస్తూ, నేను రేపు ఇంటికి వెళ్ళిపోతాను దివ్య అని అంటాడు. అదేంటి, గాయం ఇంకా తగ్గనే లేదు, కట్టుతో ఉన్నారు, ఇంటికి వెళ్ళి మీ పనులు ఎలా చేసుకుంటారు అని అడుగుతుంది. పర్వాలేదు, నేను మేనేజ్ చేసుకుంటానులే అంటాడు. దివ్య కాస్త సీరియస్ అవుతూ, వీల్లేదు, నేను మిమ్మల్ని అప్పుడే ఇంటికి పంపించను అని అంటుంది. కుదరదు, నేను వెళ్తాను అని అంటాడు వంశీ కూడా మొండి పట్టుపడుతూ. ఇక్కడ మీకు ఏమైంది అని అడుగుతుంది. ఇక్కడ నాకు ఏదో పరాయి వాళ్ళ ఇళ్ళలో ఉన్నట్టుగా అనిపిస్తుంది, నా భార్య దగ్గర ఉన్నట్టుగా అనిపించడం లేదు అంటాడు కాస్త కోపంతో చూస్తూ. అలా ఎందుకు అనుకుంటున్నారు, మీకు టైంకి అన్నీ కరెక్ట్గా చేసి పెడుతున్నానుగా, ఇంకా నాతోటి మీకు ఏం ఇబ్బంది అని అడుగుతుంది. వంశీ కాస్త చిరాకు పడుతూ, చేసి పెడుతున్నావు, అన్ని సేవలు దగ్గరుండి చేస్తున్నావు, ఎలా అంటే నువ్వేదో పరాయి వాళ్ళకి చేసినట్టుగా చేస్తున్నావు అని అంటాడు. దివ్య తలదించుకొని, అదేమీ లేదు, నేను నా భర్తకు చేస్తున్నాను అనుకొని మీ పనులు చేస్తున్నాను అని అంటుంది. నా భర్తకి చేస్తున్నావని నువ్వు అనుకోగానే సరిపోయిందా, నా భార్య నాకు చేస్తుందని నేను అనుకోవద్దా అని అంటాడు. దివ్య మౌనంగా ఉంటుంది. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, అసలు నా మనసులో ఏముందో పట్టించుకుంటున్నావా, వచ్చిన రోజు అడిగాను నీతో కొద్దిసేపు మాట్లాడాలని, కానీ అదేమీ పట్టించుకోకుండా నీకు నువ్వే కార్యేషు దాసి అనుకుంటూ నా పనులు చేసుకుంటూ వెళ్తున్నావు. నువ్వు ఇంకా నా మీద కోపాన్ని చూపిస్తున్నావు, ఆ కోపం ఎప్పుడు తగ్గుతుందో చెప్పు, అప్పుడే వచ్చి నీతో మాట్లాడతాను అంటాడు తను గుడ్లు ఉరిమి చూస్తూ. దివ్య తలదించుకొని, మీ మీద నాకు ఏ కోపం లేదు వంశీ గారు, కాకపోతే నేను మీకు దూరంగా ఉండాలని
కావాలని ఇలా ప్రవర్తిస్తున్నాను అని అంటుంది. ఎందుకలా ప్రవర్తించడం అని అడుగుతాడు తన మాటలకి ఆశ్చర్యపోతూ. నేను మళ్ళీ మీకు దగ్గరవుతే మీ పర్సనల్ లైఫ్‌లో డిస్టర్బ్ అవుతారనే భయంతోనే నేను మీకు దూరంగా ఉండాలనుకుంటున్నాను అని అంటుంది. వంశీ ఆ మాటలకు మరొకసారి ఆశ్చర్యపోతూ దివ్యని దూరంగా ఉంచాలనుకున్నప్పుడు దివ్యతో మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకొని, ఓహ్! తనతో నేను ఆ రోజు మాట్లాడిన మాటలు నిజమనుకొని నాతో ఇలా ప్రవర్తిస్తుందన్నమాట. దివ్యతో నేను మారిపోయాననే విషయం చెప్తే ఎలా ఉంటుంది అని ఆలోచించుకుంటూ మాట్లాడితే ఇచ్చిన మాట ప్రాణత్యాగం అంటూ ఉంటుంది. తన వల్ల నేను మారిపోయానని తెలిస్తే తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇచ్చిన మాట తప్పాననుకొని నిజంగానే ప్రాణత్యాగం చేసుకుంటే అమ్మో! ఈ పిచ్చిది అలాంటి పని చేసుకున్నా చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ మాలినీదేవి గారి సమస్య నుంచి బయటపడి కాస్త ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు ఈ విషయం చెప్పి మరో కొత్త సమస్యను తెచ్చుకోకూడదు. ఈ విషయాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నేను మారిపోయాననే విషయం తనకు నిదానంగా తెలిసేటట్టుగా చేసి తన మనసుని మార్చి దగ్గర చేసుకోవాలి కానీ ఇలాంటి సమయంలో చెప్పకపోవడమే మంచిది అని ఆలోచిస్తుంటాడు. ఏం ఆలోచిస్తున్నారు వంశీ గారు అని అడుగుతుంది. వంశీ ఆలోచనలకు బ్రేక్ ఇచ్చి దివ్య చేయి పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకొని, చూడు దివ్య, పాత విషయాలని వదిలేయి. నువ్వు అనుకున్నట్టుగానే నేను కొన్ని పరిస్థితులకి బలహీనుని అయిపోయి నువ్వంటే ఇష్టం లేనట్టుగా నటించాను అని అంటాడు. అవునా? అంటే నేనంటే మీకు ఇష్టమేనా అని అడుగుతుంది ఆరాధనగా చూస్తూ. ఇష్టం కాదు, నువ్వంటే ప్రాణం అంటూ ఎడం చేయితో తన తలని నిమురుతూ చెప్తాడు. అది విని సంతోషపడుతూ, అయితే మీకు ఏర్పడిన ఆ బలహీన పరిస్థితులు ఏంటి అని అడుగుతుంది. ప్లీజ్ దివ్య, నువ్వు ఆ పరిస్థితుల గురించి అడగవద్దు. నేను వాటిని చెప్పలేను. ఒకటి మాత్రం నిజం చెప్తున్నాను. నిన్ను అప్పటికీ ఇప్పటికీ అంతే ప్రేమిస్తున్నాను. ఎప్పటికీ ఇలాగే ప్రేమిస్తూనే ఉంటాను. ఇది మాత్రం నిజం అని అంటాడు. దివ్య మౌనంగా తలదించుకొని ఉంటుంది. వంశీ దివ్య గడ్డం కింద చేయి పెట్టి ముఖాన్ని పైకెత్తి, ఇంకా నన్ను నమ్మడం లేదా అని అడుగుతాడు. నేను సంతకాలు పెట్టిన విడాకుల పేపర్స్ని నిజంగానే చించేశారా అని అడుగుతుంది కాస్త అనుమానపడుతూ. మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ పేపర్స్ అప్పుడే చించేశాను అని అంటాడు. దివ్య కన్నీళ్లు పెట్టుకుంటూ వంశీ ఎడం భుజం మీద వాలి, మీ ప్రవర్తనకి నేను చాలా బాధపడ్డాను వంశీ గారు. విడాకులతో మీరు నాకు దూరం అవుతారనే బాధను అస్సలు జీర్ణించుకోలేకపోయాను. ఒకవేళ నేను మీ పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నట్టుగా అనిపిస్తే మొన్న వెళ్ళినట్టుగా మీ గర్ల్ ఫ్రెండ్తో నెలలు తరబడి టూర్కి వెళ్ళండి, భరిస్తాను. ఏదో ఒక టైంలో మీరు నా దగ్గరికి వస్తారనే ధైర్యంతో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అంతేకాని మీ జీవితంలో నుంచి నన్ను శాశ్వతంగా దూరం చేస్తే మాత్రం భరించలేను వంశీ గారు. దయచేసి ఇంకెప్పుడు నాకు విడాకులు కావాలని అడగొద్దు అని ఏడుస్తుంటుంది. వంశీ మనసులో మాట్లాడుకుంటూ, నిన్ను ఎలా ఓదార్చాలో కూడా అర్థం కావడం లేదురా. ఇప్పుడు నాకు ఏ అమ్మాయిలతో సంబంధం లేదని చెప్తే ఒక బాధ, చెప్పకపోతేనేమో ఇలా బాధపడుతున్నావు. ఈ సమస్యను తొందరలోనే పరిష్కరించాలి అని అనుకొని దివ్యని దగ్గరకు తీసుకొని, నెలలు కాదు కదా, ఒక్కరోజు కూడా నేను వదిలిపెట్టి వెళ్ళను. ఇక మన మధ్య అలాంటి గొడవలు ఎప్పుడూ రావు. నిన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచాలని చూస్తాను కానీ బాధపెట్టే ప్రయత్నం అస్సలు చేయను అని తన కన్నీళ్ళు తుడిచి చాలా రోజుల తర్వాత తన నుదుటిన ప్రేమగా ముద్దు పెడతాడు. ఎన్నో రోజుల తర్వాత వంశీ ప్రేమాభిమానాన్ని తిరిగి ఆస్వాదించిన దివ్య సంతోషపడుతూ కళ్ళల్లో ఆనందాన్ని కురిపిస్తూ వంశీ మొహాన్ని చేతిలోకి తీసుకొని చూస్తుండిపోతుంది. వంశీ దివ్య కళ్ళలోకి చూస్తూ, ఇప్పుడు నన్ను క్షమించినట్టేగా అని అడుగుతాడు. అవును అన్నట్టుగా దివ్య తల ఊపుతుంది. సాక్ష్యం ఏంటి అని అడుగుతాడు. దేనికి సాక్ష్యం అని అడుగుతుంది. నువ్వు నన్ను క్షమించినట్టుగా నాకు సాక్ష్యం కావాలి అని అంటాడు. దివ్య తికమక పడుతూ, ఇప్పుడు సాక్ష్యం అంటే ఎలా చూపించను అని అంటుంది. నువ్వు ఆ చాప మీద కాకుండా నా పక్కన పడుకుంటే నన్ను క్షమించావని నమ్ముతాను అని అంటాడు. దివ్య ఆలోచిస్తుంటుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? నా దగ్గర పడుకోవడానికి మళ్ళీ భయపడుతున్నావా అని అడుగుతాడు. అదేం లేదు వంశీ గారు, మీరు అసలే చెయ్యి పెయిన్తో బాధపడుతున్నారు. మీరు ఫ్రీగా పడుకోకుండా పక్కన నేనెందుకు చెప్పండి? పైగా నిద్రలో మీ చేతిని తగిలినా తగలొచ్చు. లేనిపోని ఇబ్బంది పడతారు. నేను కిందనే పడుకుంటాను, మీరు బెడ్ మీద పడుకోండి అంటూ లేస్తుంటే వంశీ దివ్య చేయి పట్టుకొని, నువ్వు ఇప్పుడు నా పక్కన పడుకోకపోతే నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతాను అని అంటాడు. మళ్ళీ మొదటికొచ్చారా అని అంటుంది.
అవును, మొదటికే వచ్చాను. ఇప్పటికే నీతో సేవలు చేయించుకుంటూ నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఇప్పుడు నా కోసం నువ్వు చాప మీద పడుకొని ఇంకా ఇబ్బంది పడుతుంటే నేను చూడలేను. అందుకే పైన పడుకో. అలా కాదంటే చెప్పు, నేను కూడా వచ్చి కింద పడుకుంటాను అని అంటాడు. ఏంటి వంశీ గారు చిన్నపిల్లాడిలా చేస్తున్నారు? సరే పైనే పడుకుంటానులే అని వంశీకి ఎడమవైపు వచ్చి కాస్త దూరంగా పడుకుంటుంది. హలో మేడం, చేతికి బుల్లెట్ తగిలి పేషెంట్ని అయ్యాను కానీ ఏదో కోవిడ్ వైరస్తో పేషెంట్ని కాలేదు. నా దగ్గర అలాంటి రోగాలు ఏమీ లేవు. తమరు కాస్త నాకు దగ్గరగా పడుకోవచ్చు అని అంటాడు. అబ్బా, మీతో ఎటుపోయినా ఇబ్బందే అని దివ్య కాస్త దగ్గరగా జరిగి ఇక చాలా అని అంటుంది. వంశీ నోట్లో కొనుక్కుంటూ, ఏంటి చాలేది, మనిద్దరి మధ్య ఇంకొక మనిషి వచ్చి హాయిగా పడుకోవచ్చు. అంత గ్యాప్ ఉంది మన మధ్య. నిన్ను ఇలా కాదు, చెప్తానుండు నీ సంగతి అని అనుకొని షోల్డర్ నొప్పి ఉన్నట్టుగా నటిస్తూ, అబ్బా గాయం తగిలిన షోల్డర్ బరువెక్కుతుంది, తట్టుకోలేకపోతున్నాను అని బాధపడుతున్నట్టుగా నటిస్తుంటాడు. దివ్య కంగారుగా లేచి కూర్చొని, అయ్యో వంశీ గారు, ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు బరువు అంటున్నారేంటి అని అడుగుతుంది. వంశీ బాధపడుతున్నట్టుగా నటిస్తూ, అప్పుడప్పుడు భుజం బరువెక్కినట్టుగా ఉండి బాధ పెడుతుందని డాక్టర్ చెప్పారు దివ్య, ఇప్పుడు అలాగే జరుగుతుంది అని అంటాడు. దివ్య ఇంకా కంగారు పడుతూ, అవునా, మరి దీనికి ఏమైనా టాబ్లెట్స్ ఉన్నాయా అని అడుగుతుంది. దీనికి టాబ్లెట్స్ అవసరం లేదన్నారు. కుడి భుజం బరువెక్కినట్టుగా అనిపిస్తే ఎడం భుజం మీద కూడా ఏదైనా బరువు పెట్టుకుంటే ఆ బాధ తగ్గిపోతుందని చెప్పారు అని అంటాడు. అవునా, అయితే ఉండండి, ఎడం భుజం మీద పిల్లో పెడతాను అని భుజం మీద పిల్లో పెడుతుంది. వంశీ ఇంకా బాధపడుతున్నట్టుగా నటిస్తూ, ఈ పిల్లో వెయిట్ ఏం సరిపోతుంది దివ్య, ఈ చేతికి చూడు ఎంత బరువైన కట్లు కట్టారో, వాటికి సమానమైన బరువు కావాలి అని అంటాడు. ఇంకేం బరువు పెట్టాలని దివ్య ఆలోచిస్తుంటుంది. వంశీ దివ్యని గమనిస్తూ, అబ్బా దివ్య, ఏదో ఒకటి చెయ్యి, బాధ భరించలేకపోతున్నాను అని అంటాడు. ఏం బరువు పెట్టాలో నాకు తోచడం లేదు వంశీ గారు అని అంటుంది కంగారు పడుతూ. వంశీ ఇంకా నటిస్తూ, ఒక పని చెయ్యి, నీ తలను నా భుజం మీద పెట్టి నాకు దగ్గరగా పడుకో, నా బాధ తగ్గిపోతుంది అని అంటాడు. దివ్య అంత దగ్గరగా పడుకోవడానికి ఆలోచిస్తుంటే వంశీ అది చూసి ఇంకా ఎక్కువ బాధపడుతున్నట్టుగా నటిస్తూ, అబ్బా అమ్మ అని అంటుంటాడు. దివ్య వంశీ బాధను చూడలేక, బాధపడకండి అని వంశీ భుజం మీద తలపెట్టి వంశీకి దగ్గరగా పడుకుంటుంది. వంశీ మనసులో సంతోషపడుతూ, నా బంగారాన్ని మాయ చేయటం ఎంతోసేపు పట్టదు అని అనుకొని తనని ఇంకా దగ్గరగా హత్తుకుంటాడు. దివ్య అమాయకంగా చూస్తూ, ఇప్పుడు ఎలా ఉంది వంశీ గారు అని అడుగుతుంది. వంశీ తన తల మీద ఆత్మీయంగా ముద్దు పెట్టి, బాధ తగ్గిపోయి హాయిగా ఉంది బంగారం, నువ్వు రాత్రంతా ఇలాగే పడుకో అంటాడు. సరే వంశీ గారు అని వంశీని గట్టిగా హత్తుకొని భర్త ఆత్మీయతను పొందుతూ నిద్రపోతుంది. వంశీ మాత్రం ఇంకా ఆలోచిస్తూ, దివ్యకి విడాకులు ఇచ్చి దూరంగా వెళ్ళిపోతున్నాను అనుకున్నాను కానీ మళ్ళీ ఇలా దగ్గర అవుతానని అస్సలు ఊహించలేదు. ఇదంతా నీ వల్లే బంగారం, థ్యాంక్ యూ సో మచ్ అంటూ తన నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టుకొని తనని గుండెలకు హత్తుకొని నిద్రపోతాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో అశోక్ ఎంట్రీ ఉంటుంది. అశోక్ ఏమో దివ్య భర్త పిల్లలతో సంతోషంగా ఉంటుందని అనుకుంటున్నాడు. కానీ దివ్య దృష్టిలో వంశీ ఇంకా ప్లే బాయ్నే. మరి అశోక్ వచ్చిన తర్వాత కథ ఎలా ఉండబోతుందనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. ఎపిసోడ్ నుంచి వెళ్ళిపోయే ముందు దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఛానల్ని షేర్ చేస్తుండండి.